Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Good evening, everybody. Welcome to the Voice of Christ. Yeshuva Vandanam. Yeshuva Stotram. Atmadeva Vandanam. Atmadeva Stotram. Praise the Lord. 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 Hallelujah. Hallelujah. Yeshuva Vandanam. Praise the Lord. I welcome all my loving friends, children of God, to be in the presence of God today. దేవుని నామంలో మీరందరూ దేవుని సన్నిధికి ఆహ్వానితులే. దేవుని మాత్కర కృప, ఆయన కరుణ, ఆయన మహిమకు మీరందరూ పాత్రులుగా మనమందరం ఆయన కలిసి ఆరాధిస్తూ స్తుతిస్తూ ఆయన ప్రేమిస్తూ ఆయన ఒక సన్నిధిలో పాల్గొందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Good evening, everybody. Welcome to the Voice of Christ. Today we are invited by the Holy God. It is not I am inviting you into the divine presence. It is the mighty God, the glorious God, the powerful God, the God of Abraham, Isaac, Jacob, and of all the prophets. The God of you and me has invited into his divine presence. So I hope invited people will be coming soon to the live to meditate on the glorious words, to meditate on the words of the Lord. దేవుని నామములో మీరందరినీ ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ నేను కాదు ఆహ్వానించింది, దేవుడే మిమ్మల్ని అందరినీ కూడా ఆయన సన్నిధికి, ఆయన ప్రేమగల సన్నిధికి, ఆయన కృపగల సన్నిధికి, ఆయన సత్యమైన సన్నిధికి మనందరినీ కూడా ఆహ్వానించున్నాడు. సో we are all in the presence of God. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Yeshuva Vandanam. Yeshuva Stotram. Atmadeva Vandanam. Atmadeva Stotram. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. పరిశుద్ధాత్మదేవ వందనం. పరిశుద్ధాత్మదేవ స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 దైవజనమా, క్రీస్తుని సంగమా, యేసుని అపారమైన కృపను, ఆయన ప్రేమను, ఆయన గొప్పతనాన్ని, ఆయన గొప్ప సంగతులను మనం తెలుసుకున్నట్టుగా ఈ దేవుడు మనందరినీ ఆహ్వానించున్నాడు. కాబట్టి అందరం కూడా ఈ పరిశుద్ధ సన్నిధిలో దేవుని వాక్కులు మనందరం పాల్గొందామని దేవుడు మనం పిలిపించాడు. మనందరం వచ్చాం, దేవుని సన్నిధిలో పాల్గొంటున్నాం. వచ్చారు చాలామంది ఉన్నారు కానివ్వండి. దేవుని నామంలో మనందరం కూడా దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ప్రార్థిస్తూ ఆయన గొప్పతనాన్ని, ఆయన గొప్ప సత్యాన్ని, ఆయన గొప్ప వాక్కులో మనమందరం ఏకీభవిస్తాం. ఆయనలో మనం ఏకీభవించడమే మన జీవిత ప్రణాళిక. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. ఈ మారుతున్న లోకంలో మనుషులు మారవచ్చు, కానీ దేవుడు మారడు. మనుషులు మారవచ్చేమో కానీ దేవుడు మారడు. ఆయన మారని దేవుడు. నీవు మారిపోయినా తిరిగి నిన్ను మార్చుటకు ఆయన నిన్ను పిలుచుచున్నాడు. మారుతున్న లోకంలో స్థితిగతులు మారొచ్చు, కానీ ఆయన మాత్రం మారనే మారడు. ఆయన మారని దేవుడు. ఆయన నిన్ను నన్ను నడిపించువాడు, నిన్ను నన్ను ప్రేమించువాడు, నిన్ను నన్ను బలపరచువాడు, నిన్ను నన్ను ఆయనలో కలుపుకునేవాడు, నిన్ను నన్ను ఆయన సన్నిధిలో నడిపించేవాడు. ఈ లోకం మారిపోవచ్చు,
ఈ లోకంలో మనుషులు మారిపోవచ్చు, ఈ లోకంలో ఉన్న మన స్నేహితులు మారిపోవచ్చు, మన చుట్టుపుచ్చుకులుగా ఉన్నవారు మారిపోవచ్చు, మనవారే మారవచ్చు. కానీ మారని దేవుడు ఎవరి గురించి మారడు. అందుకే నేను ఒక బహు గొప్ప పాట రాశాను. ఈరోజు మా ఆల్బంలో కూడా ఉంటుంది. మా యూట్యూబ్లోకి వెళ్తే డివైన్ జీసస్ మినిస్ట్రీ స్పిరిచువల్ ఛానల్ అని కొడితే వస్తుంది. లేదా మీరు వాయిస్ ఆఫ్ క్రైస్ట్ మీద రాజు అంటే మన పాటలు, మన ప్రసంగాలన్నీ కూడా వస్తాయి. సో దేవుడు నాతో గొప్ప పాట రాయించాడు. ఆ పాటని పాడుకుంటూ దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ అనే సన్నిధిలోకి మనం వెళ్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మారుతున్న ఈ లోకములో మారని దేవుడవు, మనిషి అన్నవాడు మారిపోతాడు, మారని దేవుడు నా యేసు. మనిషి అన్నవాడు మారిపోతాడు, మారని దేవుడు నా యేసు. మారుతున్న ఈ లోకములో మారని దేవుడవు, మనిషి అన్నవాడు మారిపోతాడు, మారని దేవుడు నీవే యేసు. మనిషి అన్నవాడు మారిపోతాడు, మారని దేవుడు నీవే యేసు. మనిషిని నమ్మి మోసపోయాను, మోసపు లోకంలో కూరుకుపోయాను. మనిషిని నమ్మి మోసపోయాను, మోసపు లోకంలో కూరుకుపోయాను. నీ కృపతో నన్ను మార్చుము యేసు, నీ కృపతో నన్ను మార్చుము యేసు. దేవాది దేవా అదే నాకు చాలు, దేవాది దేవా అదే నాకు చాలు. మారుతున్న ఈ లోకములో మారని దేవుడవు, మనిషి అన్నవాడు మారిపోతాడు, మారని దేవుడు నీవే యేసు. మనిషిని నమ్మి మోసపోతాం, మోసపు లోకంలో కూరుకుపోయాం. ఎక్కడ వెళ్ళినా మోసం, ఎక్కడ వెళ్ళినా నయవంచన, ఎక్కడ వచ్చినా ద్రోహం, ఎక్కడికి వెళ్ళినా కోపం, ఎక్కడ వెళ్ళినా క్రోధం, ఎక్కడ వెళ్ళినా మోహమే. లోకంలో పలు చోట్ల వెళ్ళి తిరుగు, ప్రపంచమంతా తిరిగినా ఎవరో ఒక్కరు ఏదో ఒక విధంగా నేను గాయపరుస్తూనే ఉంటాను. ప్రేమించువారు తక్కువ, అభిమానించువారు తక్కువ, నిన్నుగా అంగీకరించువారు తక్కువ, నిన్నుగా ప్రేమించువారు తక్కువ. నీలో ఉన్న సత్యాన్ని, నీలో ఉన్న ప్రేమను తెలుసుకొని నిన్ను ప్రేమించువారు చాలా తక్కువ. ఆ తక్కువ మందిలో నిన్నుగా ప్రేమించువారు నీ ప్రభువు యేసుక్రీస్తు. అందుకే అంటున్నాడు, మనిషిని నమ్మి మోసపోయాను, మోసపు లోకంలో కూరుకుపోయాను. మనిషిని నమ్మి మోసపోయాను, మోసపు లోకంలో కూరుకుపోయాను. నీ కృపతో నన్ను మార్చుము యేసు, నీ కృపతో నన్ను మార్చుము యేసు. మారని దేవా ఇక నన్ను మార్చు, మారని దేవా ఇక నన్ను మార్చు. మారుతున్న ఈ లోకములో మారని దేవుడవు, మనిషి అన్నవాడు మారిపోతాడు, మారని దేవుడు నీవే యేసు. దేవుడు అంటున్నాడు, ఈ లోకంలో ఉన్నవారు మారిపోవచ్చు, వాళ్ళ స్థితిగతులు మారవచ్చు, వాళ్ళ మాట మారవచ్చు, వాళ్ళ పాట మారవచ్చు, వాళ్ళ అంతస్తు మారవచ్చు,
వాళ్ళ పదవులు మారవచ్చు, కానీ ఎన్నటికీ మారని దేవుడను నేను నిన్ను కనిపెట్టుకుని ఉంటున్నాను, నేను చూస్తూ ఉన్నాను, నేను హత్తుకొని ఉన్నాను. Proverbs chapter 15 verse 3, సామెత గ్రంథం 15 అధ్యాయం 3వ వచనం అంటుంది, బిడ్డా నేను మోక్షపాదము పరలోకం నుంచి నేను చూచుచున్నాను. నేను ఎవరు మోసగిస్తున్నారు, నేను ఎవరు నయవంచన చేస్తున్నారు, నేను ఎవరు వెన్నుపోటు పొడుస్తున్నారు, నేను ఎవరు తిరస్కరిస్తున్నారు, మీలో ఎంతమంది నన్ను తిరస్కరిస్తున్నారో ఎంతమంది నన్ను ఒప్పుకుంటున్నారని దేవుడు పరలోకం నుంచి వీక్షిస్తున్నాడు. కీర్తన 33వ అధ్యాయము 18వ వచనం చూసినా 35వ వచనంలో చూసినా దేవుడు అంటున్నాడు, నేను మారని దేవుడను, నిన్ను మార్చుటకు నేను అంగీకరించను. నిన్ను నేను చూస్తూనే ఉన్నా, ప్రతి చోట నువ్వు వెళ్ళినప్పుడల్లా నీవు అనుకుంటున్నావు నువ్వు ఒంటరి వాడమని, కానీ నీతో నేను ఉన్నాను బిడ్డ, నేను సమస్తమును సర్వమును నీలో చూచుచున్నాను. దేవాది దేవుడు ఇంత గొప్ప పాటను నా ద్వారా ఆత్మదాహం వాల్యూమ్ 2లో రాయించినందుకు ఆ దేవునికి ఎనలేని నేను స్తోత్రములు, స్తుతులు, ఘనతలు, మహిమలు, ఆరాధన తెలియపరుచుకుంటున్నా. అందుకే దేవుడు అంటున్నాడు, లోకం మారిన, స్థితిగతులు మారిన, నా మనసేనా నుండే మారిన, లోకం మారిన, స్థితిగతులు మారిన, నా మనసేనా నుండే మారిన, ఏమి మారిన నీవు మాత్రం మారలేదు, ఏమి మారిన నా యేసు మారలేదు, మారని యేసు ఇక నన్ను మార్చు, మారని యేసు ఇక నన్ను మార్చు. ఈ లోకం మారిపోవచ్చు. నిన్నటిగా ధనవంతుడిగా ఉన్నావు నీవు ఇవాళ పేదవాడిగా మారవచ్చు. ఈ నిమిషంగా పేదవాడిగా ఉన్నావు నీవు రేపు ధనవంతుడిగా మారవచ్చు. అందరూ ఉన్న నీతో రేపు నీతో ఎవరు ఉండకపోవచ్చు. ఈ రోజు నీతో ఎవరు లేనివారు రేపు అందరూ నీతో ఉండవచ్చు. స్థితిగతులు మారును, లోకము మారును, కానీ ఒక్కొక్కసారి మనసు కూడా మారిపోతుంది. నీ మనసు కుదురుగా ఒక చోట ఉండదు. ఎక్కడ పడితే ఎక్కడ పరిగెడుతుంది, ఇక్కడికి పోదామంటది, అక్కడికి పోదామంటది, ఎంజాయ్మెంట్ చేద్దాం, ఈ ఎంజాయ్మెంట్ చేద్దాం. నీ మనసుతో కూడా నీతో స్థిరముగా లేదు. చివరికి నీ మనసే మారినా నిన్ను మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అందుకే అంటున్నాడు, ఏమి మారినా నా యేసు మాత్రం మారలేదు, మారని యేసు ఇక నన్ను మార్చు. నువ్వు మారవు, నన్ను మార్చే. నాలో మార్పు కావాలి. నాలోని కోపం పోయి ప్రేమ రావాలి, నాలో ద్వేషం పోయి అభిమానం రావాలి, నాలోని క్రోధం వెళ్ళి నీ మహిమతనము రావాలి, నాలోని పేదతనం పోయి నీలోను గొప్పతనం రావాలి, నాలోని అజ్ఞానం పోయి నాలో నీ జ్ఞానం రావాలి, నాలోని చీకటి పోయి నీలో వెలుతురు నాలో రావాలి. మూర్ఖగా ఉన్న ఈ జీవితమును మహోన్నత బిడ్డగా మార్చమే యేసయ్యా అని ప్రార్థించబడమే క్రైస్తవ లోకానికి, క్రైస్తవ కుటుంబాలకు, కథోలిక లోకానికి, కథోలిక సంఘానికి ఈరోజు అవసరం. మార్పు మనసులో రావాలి. అందుకే దేవుడు అంటున్నాడు, మారుతున్న ఈ లోకములో మారని దేవుడవు, మనిషి అన్నవాడు మారిపోతాడు, మారని దేవుడు నీవే యేసు. మనిషి అన్నవాడు మారిపోతాడు, మారని దేవుడు నీవే యేసు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకం మారిపోవచ్చు, ఈ లోకంలో స్థితిగతులు మారిపోవచ్చు, ఈ లోకంలో శ్రీ సంపదలు మారిపోవచ్చు, కానీ సత్యమైన మార్పు ఏంటంటే అసత్యమైన లోకాన్ని, the untrusted, the unthankful world should be moved from your life, and the presence of God, the wisdom of God, the knowledge of God, the mighty glorious of God should enter in you. Then only you are changed in all the ways. You may be rich, but somehow one day you will become poor. If you are poor, definitely the God will take you to the heights of his standards, where you will become rich. You are a murderer, but God said you to repent and change. You are a sinner. God said, accept your sin
confess to me and come back to me, I will show my everlasting love to you. And through that abounding love, you are going to be my child. You are going to be my child. I called you for a purpose, and you are going to be my child. When you are totally changed, this world will leave you one day. This world doesn't ask anything with your life. Psalms 49 verse 40 and 15 says, you came with empty hands and you have to leave with empty hands. Nothing else is permanent in this your life. Only your life is permanent. The spirit and the soul of God is permanent for you. Don't focus on the wicked world. Focus on God's mercy. Focus on God's glory. Focus on the everlasting Father. A Father who knows you better. ఈ లోకం నిన్ను విడిచిపెట్టవచ్చు, ఈ లోకం నిన్ను దర్శించవచ్చు. అందుకే యోహాను సువార్త 15:18 చెప్తుంది. John's Gospel chapter 15 verse 18 says, this world hated me first, then after hating me only this world hated you. ఈ లోకం నన్ను తిరస్కరించిన తర్వాత, నన్ను వ్యతిరేకించిన తర్వాత నిన్ను వ్యతిరేకించడం మొదలుపెట్టింది. నిన్ను ఈ లోకం నిన్ను వ్యతిరేకిస్తుంది అనుకుంటున్నావు, కానీ ఈ లోకం నిన్ను వ్యతిరేకించే ముందు నన్ను వ్యతిరేకించింది. ఆ వ్యతిరేకించే వారు ఎవరైనా సరే, మన సొంత కుటుంబ సభ్యులు సరే, మన స్నేహితులు సరే, మన వారు ఎవరైనా మన ఏదో ఒక సిచ్యువేషన్లో, ఏదో ఒక కార్యంలో మనని ఒంటరి వారిని చేశారు. దే హావ్ రిజెక్టెడ్ us. God says, everyone can reject you, but I am accepting you. ఈ లోకంలో వారు ఎవరైనా తిరస్కరించవచ్చు, కానీ నేను మాత్రం ప్రేమిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్కులో ఉన్నవారు నిజంగా ఈరోజు లైవ్లో ఎవరన్నా పాల్గొంటే వాళ్ళు చాలా లాభపడతారు. Those who are watching, they're the most benefited people today. Such a graceful, such a truthful word of God has given today. And if people start reading with me the Bible, start knowing the truth of God, the mighty God is going to guide you. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Let us pray first. After the prayer, we'll get into God's presence. We'll get into the word of God. We'll know the truth. Let us call the Lord by praying. Mark 9:29 says, only by prayers anything can be removed from your life. Darkness, sickness, evil temptation, black magic, witchcraft, evil spirits, demons, everything will be removed only by prayers. Mark Gospel 9 verse 29 says, only because of prayers you are healed. So join your hands, close your eyes and say a small prayer. చేతులు జోడించి కళ్ళు మూసుకొని ప్రార్థించడం. Close your eyes, join your hands. Girls, those are watching live, my sisters, please when you pray, put dupatta on your head, cover your head and start praying. God wants you to cover your head and pray. Girls, all my sisters, please cover your head and start praying. అద్భుత గల తండ్రి, ప్రేమ స్వరూపి, కల్వరి నాదాశ్చర్య కరుడ, ఆలోచనకర్త, ఆది సంపూర్ణ, ఆదియం నీవే, అంతం నీవే, జీవం నీవే, మరణం నీవే, మహోన్నతం నీవే తండ్రి. అయ్యా ఇదిగోనైనా నీ పరిశుద్ధ సన్నిధిలో లైవ్లో ఉన్న ప్రతి ఒక్క సహోదరుని, ప్రతి ఒక్క సహోదరుని ఆదరణలో ఉంచుకో ప్రభా. ప్రతి ఒక్క బ్రదర్ని, సిస్టర్ని ఆదరణలో ఉంచుకో తండ్రి. ఏ బిడ్డ ఏ విన్నపం కొరకు ప్రార్థన చేస్తున్నారో ప్రతి ఒక్క విన్నపాలను నువ్వు పరిశీలించి చూడుము దేవా. ముందుగా మా పాపాలను క్షమించండి తండ్రి. ఈ దేహం ద్వారా చేసే పాపాలను ప్రతిదీ క్షమించండి. మా నోటి ద్వారా మాట్లాడే అబద్ధాలను, మా కంటి ద్వారా చూస్తే కామక్రియలను, మా ఆలోచన ద్వారా వెళ్తున్న పాపపు ఆలోచనను, నా చెవుల ద్వారా వింటున్న ప్రతి గాసిప్స్, రూమర్స్ని, అయ్యా నా నోటి ద్వారా మాట్లాడుతున్న ప్రతి బూతు మాటలను, ప్రతి నిందపైన మాటలను క్షమించుము దేవా. అయ్యా తల నుండి అరికాళ్ళ వరకు నీ పరిశుద్ధ రక్తమును కుమ్మరించి నన్ను పవిత్రపరచుము తండ్రి. నేను చీకటి లోకంలో ఉన్నాం నాయన. నీ వెంట ఏమో తెలియక ఈ లోకంలో మేము జీవిస్తున్నాం ప్రభా. మేము తెలుసుకొని ఆశపడుతున్నాం తండ్రి. నీ వాక్ ద్వారా, నీ సత్యం ద్వారా, నీ గొప్పతనము, నీ మంచితనము, నీ మహోన్నతమైన కార్యాలు మాకు కావాలి తండ్రి. మా జీవితంలో ఈ మూడే లేవు నాయన. నీ మంచితనం మాలో లేదు, నీ ప్రేమ మాలో లేదు.
నీ యొక్క గొప్ప మహిమ మాలో లేదు కాకుండానే మేము చీకటి జీవితం జీవిస్తున్నాం, పాప జీవితం జీవిస్తున్నాం, నరకంలో వెళ్ళడానికి టికెట్ తీసుకుని రెడీగా నిలబడ్డాం నాయన. పరిశుద్ధ తండ్రి, పరిశుద్ధ తండ్రి, పరిశుద్ధ తండ్రి అని పిలుచుచుండగా ప్రభువా మమ్మల్ని స్వీకరించు నాయన. ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతి ఒక్కడు పరలోకానికి రాలేడు. నా చిత్తం నెరవేర్చువాడు, నన్ను తెలుసుకున్నవాడు మాత్రమే పరలోకానికి రాగలడని మత్తయి సువార్త 7:21 అన్నా. యోహాను సువార్త 17:3 అన్నా. నా తండ్రిని యెహోవాను నన్ను తెలుసుకున్నవాడే సంపూర్ణమైన జీవితం తెలుసుకున్నాడు, సంపూర్ణమైన జీవితం జీవించగలడున్నాను ప్రభువా. Yes Lord, you said in John's Gospel chapter 17:3, a person who knows my Father, God the Yahweh, Abba the Father, and who knows me will have eternal life. Without knowing you, I cannot say my life is complete, my Lord. నేను ఎరగకుండా, నేను తెలియకుండా నా జీవితం కంప్లీట్ సాఫల్యమైందని నేను అనలేను ప్రభువా. అనగా నీవు లేని జీవితం కాదు, నీ వాక్కు లేని జీవితం కాదు. మాలోని కోపాలను, క్రోధాలను, మోహాలను, మాలోని పాప శాపాలను తొలగించండి దేవా. మమ్మల్ని బదిలపరిచి, బలపరిచి, శుద్ధీకరించి మీ వాక్కుతో ఏకీభవించే గొప్ప మనసును, ఆలోచన మాకు కలిగించండి. మా మైండ్లో పరిగెడుతున్న ప్రతి చెడు ఆలోచనను తీసివేసేసి నీ పవిత్ర ఆలోచనను నాటండి ప్రభా. మీ వాక్కు మా హృదయంలో నాటబడును గాక, నీ సత్యం మా హృదయంలో నాటబడును గాక, నీ వాక్కు మాలో నిలిచిపోను గాక. మా వాక్కు మీలో ఉండాలి అంటే మీ వాక్కు మాలో ఉండాలి నాయన. మా మాటలు మీ వరకు అందాలి అంటే మీ మాటలు మాలో ఉండాలి తండ్రి. నీ వాక్కు మాలో లేకపోతే మేము ఏమి ప్రార్థన చేసినా ఆ ప్రార్థన వ్రద్ధము నాయన. పవిత్ర గల తండ్రి, ప్రేమ స్వరూపి, ఓ నా తండ్రి, ఇదిగో రిభౌద్దరబా రియందలరబోరి కందలరమరబల రియందలబోషి కందలరబా. Jesus, mighty Jesus, we praise you, we worship you, Lord. Obudri kandalarabori yadalaraba, ikamalararia talararaba, shabori kandalaraba, baba merialaramo, riandalaraba, shakori yandalaraba. Jesus, thank you Lord for your spirit. మత్తయి సువార్త 10:20 ప్రకారం నీ ఆత్మను బహుమతిగా ఇస్తున్నావు, నీకు స్తోత్రం. నీ ఆత్మతో మమ్మల్ని మాట్లాడిస్తున్నావు, నీకు స్తోత్రం నాయన. నీ కృప, నీ కరుణ, నీ మహిమతో దీవించమని మా నాథుని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా ధర అప్పబడ్డ వారిని మేము మన్నించినట్టు మా అప్పులను మీరు మన్నించండి. శోధనయం ప్రవేశింపక కీడును రక్షించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యం ధ్యానించబోతున్నాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 11వ వచనము నుండి. We are going to meditate from the book of Numbers, chapter 14, verses 11 onwards. Yes? Praise the Lord. Praise the Lord. Praise the Lord. Numbers సంఖ్యాకాండము 14వ అధ్యాయము 11వ వచనం నుండి ధ్యానిస్తాం. The Lord said to Moses, how much longer will these people reject me? How much longer they will refuse to trust in me? Even though I performed miracles, so many miracles among them, I will send an epidemic and destroy them. But I will make you the father of a nation that is larger and more powerful than they are. But Moses said to Lord, you brought these people out of Egypt. You brought these people out of Egypt by your power. When the Egyptians hear what you have done to your people, they will tell it to the people who lived in this land. These people have already heard that your Lord are with us, that you are plainly seen when your cloud stops over us, and that you go before us in a pillar of cloud by day and a pillar of the fire by night. Now if you kill all your people, the nations who have heard of your fame will say that you killed your people in the wilderness because you were not able to bring them
into the land you promised to give them. This is the word of the Lord. Thanks be to God. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వర నీకే స్తుతి ఘనత మహిమ ఆరాధన చెల్లింపబడుదురుగాక. దైవ జనమా, క్రీస్తుని సంగమా, యేసుని అపారమైన ప్రేమను, ఆయన కృపను, ఆయన గొప్ప సంగతులను, ఆయన విశ్వాసం నుంచి జీవిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒకనాడు ఐగుప్తు నుండి దేవుడు ఇజ్రాయేల్ ప్రజల్ని కాపాడి తీసుకుని వస్తున్నప్పుడు మధ్య త్రోవలో, పరాన్ అనే మధ్య త్రోవలో ఉన్నప్పుడు ఇజ్రాయేల్ జనం కొందరి మాటలను విని దేవుని మీద విశ్వాసము కోల్పోయి తిరిగి ఐగుప్తుకు వెళ్ళిపోతాం, దేవుని ప్రామాణిక స్థలమైన కానానికి మేము వెళ్ళజాలము, అక్కడ మాకు ఆపత్తి రాబోతున్నదని కొన్ని వినికిడి మాటలు విని తిరిగి వాళ్ళ ఐగుప్తుకు వెళ్ళిపోదాం అనుకుంటాం. అప్పుడు మోషే, ఆరోన్, కాలేబు, జోషువా ఈ నలుగురు, అప్పుడు ఉన్న జనసమూహం, అప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు దాదాపు 6,03,550 మంది ఉన్నారు. దేవుడు ఐగుప్తు నుండి ఇజ్రాయేల్ జనాన్ని తీసుకొని కానానికి వద్దాం అనుకున్న సమయంలో అప్పుడున్న సంఖ్య, ఒట్టి మగవారి సంఖ్య 6,03,550 మంది. మీరు సంఖ్యాకాండం 1వ అధ్యాయం చూసినా మీకు ఈ సంఖ్య దొరికిపోతుంది. వీళ్ళని తీసుకొద్దామని అనుకున్నప్పుడు, వాళ్ళు త్రోవలో దేవుడు వాళ్ళని తీసుకొస్తున్నప్పుడు ఈ ప్రజలు కొంచెంమంది మాట విని మేము కానానికి రాము, మేము తిరిగి ఐగుప్తుకు వెళ్ళిపోతాం అని కొంచెంమంది చెప్పుడు మాటలు విని దేవుడి విశ్వాసాన్ని కోల్పోతున్నారు. అప్పుడు దేవుడు మనసును నొచ్చుకొని మోషేతో అన్నాడు, మోషే, ఎంతకాలం వరకు ఈ ప్రజలు నన్ను తిరస్కరిస్తారు? నేను చేసే అద్భుతాలు వాళ్ళు చూస్తూ కూడా నన్ను తిరస్కరిస్తున్నారు. నేను వీళ్ళకి ఏం చేశాను? మన్నానికి ఆకలేస్తుంటే మన్నానిచ్చాను, దాహంగా ఉందంటే బండ నుండి నీటినిచ్చాను, వీళ్ళకు మాంసము కావాలంటే గూరెడు పెట్టెలు ఇచ్చాను, ఎంత తింటారో అంత తినండి అని గూరెడు పెట్టెలు ఇచ్చాను. వీళ్ళకి అన్నీ ఇస్తూ, వీళ్ళకి అద్భుతాలు చేస్తూ, వీళ్ళ ఐగుప్తులో దాసులుగా, ఐగుప్తు రాజు కింద, పరో రాజు చేతి కింద ఇటుకలు చేసుకుంటూ పనివారుగా మిగిలిపోతుంటే వీళ్ళని తీసుకువచ్చి రాజ్య సింహాసనంలో కూర్చోబెట్టాలని, కానాను స్థలంలో వీళ్ళని నేను నడిపించాలని అనుకుంటే వీళ్ళేమో తిరిగి ఐగుప్తుకు వెళ్తా అంటారేమిటి? నా అద్భుతాలు చూసిన తర్వాత కూడా వీళ్ళు మారరా మోషే అని యెహోవా తండ్రి మోషే దగ్గర చెప్తూ బాధపడుతున్నాడు. బాధపడ్డవే కాక చాలా ఆగ్రహంతో వచ్చి అన్నాడు, మోషే, నువ్వు ఒక్కడివి పక్కడిరా, నీతో పాటు ఆరోన్ని, జోషువాని, కాలేబుని తీసుకో, ఈ యావత్ జనం పైన నేను చెప్పలేనంత ఒక విపక్తిని తీసుకొచ్చి పెడతా, అనారోగ్యం ఇస్తా, ఆ అనారోగ్యంలో వీళ్ళందరూ చచ్చిపోతారు, వీళ్ళని నాశనం పట్టించి నిన్ను మరొక దేశానికి, మరొక రాజ్యానికి నేను సేవకుడుగా నియమిస్తాను. వీళ్ళు వద్దు, నాకు వీళ్ళు వద్దు. దైవజనమా, క్రీస్తుని సంగమా, విశ్వాసగల బిడ్డలారా, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? దేవుడు ఎన్ని అద్భుత కార్యాలు నీకు చేసినా, ఎంతమంది బోధకుడు బోధిస్తున్నా, ఎన్నో సంఘాలు వచ్చి మారు మనసు పొందాలని చెప్తున్నా, నువ్వు దేవుని తిరస్కరిస్తున్నావు. దేవుని గొప్ప కార్యాలు చూస్తూ కూడా నువ్వు దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నావు. ఎవరో చెప్పిన మాట విని ఎక్కడెక్కడికో పరిగెడుతున్నావు, ఏ చెట్టుకో చామకో వెళ్ళి ఏదేదో చేస్తున్నావు. దేవుడికి ఇష్టం లేని కార్యం అది. సమాధుల దగ్గరికి వెళ్ళి ఏమేమో చల్లుతున్నావు. ఎవరిని ఆరాధిస్తున్నావు? నువ్వు ఆరాధించడానికి ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు, యెహోవా, గాడ్ ది ఫాదర్. నిన్ను ప్రేమించిన వాడు ఆయన్ని, నిన్ను సృష్టించిన వాడు ఆయన్ని. ఆయన ఆలోచన నుంచి జారువాలు పడిన గొప్ప మానవుడు నీవు ఆయన్ని ఆరాధించక ఎవరిని ఆరాధిస్తున్నావు? ఎక్కడికి వెళుతున్నావు?
దేవుడు ఆగ్రహం చెందుతున్నాడు. మోషేతో అన్నాడు, మోషే నువ్వు పక్కన చేయి, జోషువాని తీసుకో, ఆరోన్ని తీసుకో, కాలేబుని తీసుకొని పక్కనికి రా, వీళ్ళు నా బిడ్డలు. కానీ ఈ యావత్తు మూర్ఖపు జనం నేను చేసిన అద్భుత కార్యాలను చూస్తుండే కూడా వీళ్ళు మారట్లేదంటే వీళ్ళు మూర్ఖులు, వీళ్ళు నేను తీసుకుపోవడంలో అర్థమే లేదు. ఇన్ఫ్యాక్ట్ నేను వీళ్ళని ఇలా విడిచిపెట్టను, నేను వీళ్ళ మీద విపత్తి పంపిస్తాను, వీళ్ళని అనారోగ్య పాలు చేస్తాను, వీళ్ళు ఇక్కడే మగ్గి చావని పరాన్లో, నువ్వు పదా నీకు వేరే దేశం ఇస్తాను. వేరే ఎన్నో దేశాలు ఉండగా ఇజ్రాయెల్ ప్రజలు మాత్రమే నా బిడ్డలు నేను ఒప్పుకున్నాను చూసావా, అది నా బుద్ధి తక్కువతనం, నా 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 ప్రేమను వీళ్ళు చులకనగా చూస్తున్నారు, నా మంచితనాన్ని వీళ్ళు మూర్ఖత్వంలో తీసుకుంటున్నారు, కాబట్టి వీళ్ళు నాకు వద్దు అని దేవుడు తిరస్కరించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు మోషే అన్నాడు, దేవా తండ్రి, ఇంతకుముందు ఇంకోటి జరిగింది, ఈ సంఘటన జరగక ముందుకే అదే సంఖ్యాకాండము 14వ అధ్యాయంలో చూస్తే 10వ వచనం, Numbers chapter 14 verse 10 says, the whole community was threatening to stone them to death, but suddenly the people saw the dazzling light of the Lord's presence appear over the tent. ఎప్పుడైతే ఈ ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా కానానికి వెళ్ళడం మాకు ఇష్టం లేదు, అక్కడ అమీనికులు ఉన్నారు, వాళ్ళని చంపివేస్తనే ప్రాణ భయముతో దేవుని మీద విశ్వాసం విరగొట్టుకొని మోషేని, ఆరోన్ని, కాలేబుని, జోషువాని రాళ్ళతో కొట్టి చంపుదామని నిర్ణయించుకుంటారు. ఎందుకంటే వీళ్ళు నలుగురు మమ్మల్ని కానానికి తీసుకుపోతారు, మేమేమో మళ్ళీ ఐగుప్తుకు వెళ్దాం అనుకుంటున్నాం, సో మా దారికి వీళ్ళు అడ్డుపడుతున్నారు కాబట్టి వీళ్ళని రాళ్ళతో కొట్టి చంపారనుకుంటున్నారు. రాళ్ళతో కొట్టి చంపేయాలనుకుంటున్న ప్రజలు మొత్తం 6,03,550 మంది మోషేని, ఆరోన్ని, కాలేబును, జోషుని చంపడానికి చూసినప్పుడు వాళ్ళ ప్లాన్ చేశారో లేదో, దేవుని మబ్బు, దేవుని వెలుతురు, దేవుని అగ్ని, దేవుడు ఆ ఆలయం మీదకి వచ్చేశాడు. వచ్చిన వెంటనే మోషేతో మాట్లాడడం మొదలుపెట్టాడు. మోషే, వీళ్ళు నిన్నే కొట్టి చంపడానికి ప్రయత్నిస్తున్నారు, నువ్వు పక్కన తప్పుకో, నువ్వు పక్కనికి రా, నేను చూడు వీళ్ళు ఏం చేస్తాను. ఇవన్నీ చూసిన మోషే, దేవుడి ఆగ్రహాన్ని చూసిన మోషే దేవుడితో విన్నవించుకున్నాడు, దేవుని కన్విన్స్ చేస్తున్నాడు, దేవా వద్దు నాయనా, ఈ ప్రజలను చంపకు, వీళ్ళ మీద ఏ అనారోగ్యమును రానివ్వకు, వీళ్ళ మీద ఏ విపత్తిను రానివ్వకు, వీళ్ళపై నువ్వు ఈ కోప క్రోధాన్ని చూపించకు. ఎలనగా ఇదే ప్రజలను తెచ్చుకోవాలనే కదా నీ రెక్కల మీద గరుడ పక్షి, ఒక ఈగల్ తన పిల్లని ఎలా తన రెక్కల మీద తీసుకొని ఎగురుకుంటూ వచ్చి తన పిల్లని కాపాడుకుంటుందో, అలా యెహోవా నీవు కూడా నీ రెక్కల మీద ఈ 6,03,550 మందిని తెచ్చుకున్నావే, ఇప్పుడు నువ్వు వాళ్ళ మీద ఆగ్రహం చూపిస్తానంటే నీకు న్యాయమేనా? వద్దు దేవా, కోపాన్ని తగ్గించేసాయి, నీ కోపాన్ని తగ్గించుకో. మోషే దేవుడు ఆగ్రహాన్ని తగ్గించడానికి దేవుని కన్విన్స్ చేస్తున్నాడు. వద్దునైనా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఫరో రాజు మీదికి 19 సార్లు నువ్వు శిక్షణ ఇచ్చి వాడిని మార్చి వాళ్ళ దగ్గర నుండి ఈ 6,00,000 మందిని నువ్వు తెచ్చుకున్నావు. ఎర్ర సముద్రం దాటించావు, మన్నానిచ్చావు, బండ నుండి నీటినిచ్చావు, గోరెడు పెట్టెల్ని ఇచ్చావు, వాళ్ళకు 10 ఆజ్ఞలు ఇచ్చావు, వాళ్ళకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టావు, వాళ్ళతో ప్రతి నిమిషం మాట్లాడావు, నన్ను మబ్బులోకి తీసుకెళ్ళి 40 రోజులు నాతో ఉండి 10 ఆజ్ఞలు 2 సార్లు ఇచ్చావే. ఇవన్నీ చేసిన నువ్వేనా వీళ్ళ మీద ఆగ్రహం తెచ్చుకుంటానంటున్నావు? ఇవన్నీ చేసిన నువ్వేనా వీళ్ళ మీద అనారోగ్యం పంపిస్తానంటున్నావు? ఎంత చేసిన నువ్వు ఒక్కసారి ఆగ్రహం తెచ్చుకొని వీళ్ళ మీద నువ్వు నీ కోపాన్ని వీళ్ళ మీద నువ్వు పెడితే, నీ కోపాన్ని వీళ్ళ మీద పంపిస్తే ఈ 6,00,000 మంది ఏమైపోతారు నాయన? వాళ్ళని చంపకు, వాళ్ళ మీద ఏ అనారోగ్యము వద్దు, వాళ్ళని నేను మారుస్తాను, నా ముఖం చూడు అని మోషే దేవుని ప్రార్థయపడుతున్నాడు. అదే కాక మోషే అంటున్నాడు, ఈ ప్రజలను ఐగుప్తు నుండి తీసుకొచ్చిన నీవు ప్రేమగలవాడవు, దయగలవాడవు, మారని దేవుడవు,
ఈ మనుషులు మారిపోవచ్చు. విపత్తులను చూసి వినరాని మాటలు విని, చెప్పుడు మాటలు విని వీళ్ళ మనసులు పరిగెత్తవచ్చు, వీళ్ళ మనసులు నశించిపోవచ్చు. కానీ వాళ్ళ హృదయంలో నిన్ను స్థిరముగా నిలబడించడానికి నేను సేవకుడు ఉన్నాను, నా వెనుక ఆరోన్ ఉన్నాడు, నా వెనుక జోషువా ఉన్నాడు, నా వెనుక కాలేబు ఉన్నాడు నాయనా, వీళ్ళు నేను మారుస్తాను నాయనా. నువ్వు నీ కోపాన్ని తగ్గించుకో, నీ ఆగ్రహాన్ని తగ్గించు దేవా. ఇప్పుడు నువ్వు ఒకవేళ కోపం చేసి వీళ్ళని శిక్షిస్తే ఐగుప్తులు మన మీద చూసి నవ్వుతారు. ఏ ఐగుప్తుల నుంచి అయితే ఇజ్రాయెల్ ప్రజలను తెచ్చావో ఆ ఐగుప్తులు నవ్వుతారు. ఏమని నవ్వుతారు? ఏమో వాళ్ళ దేవుడు యెహోవా ఉన్నాడట, వాడిని కాపాడుతాడని ఐగుప్తులను తీసుకెళ్లి ఎడారిలో చంపివేశాడు వాళ్ళ దేవుడు. వాళ్ళ దేవుడు దయలేని వాడు, వాళ్ళ దేవుడు కరుణ లేనివాడు. అందుకే మంచిగా పని చేసుకొని ఇటుకలు చేసుకుంటున్న ఈ ఇజ్రాయెల్ జనాన్ని, బానిసలను, మన బానిసలను తీసుకువెళ్ళి కాపాడుతాను తీసుకువెళ్ళి ఆ యెహోవా వాడే చంపివేశాడని నీ పేరును, నీ మహిమను వాళ్ళని ఏలన చేసి మాట్లాడతారు దేవా. కావున ప్లీజ్ నీ ఆగ్రహాన్ని తగ్గించుకో. ఈ లోకంలో ఈ 2020లో అన్ని కుటుంబాలలో, యావత్ క్రైస్తవ కథోలిక సంఘాలలో ఇలాంటి ఎన్నో జరుగుతున్నాయి. వీళ్ళ మాట విని నేను 14 రోజులు ఉపవాసం ఉన్నాను, నాకు ఏమీ కాలేదు, కానీ ఎక్కడెక్కడో వెళ్ళి ఆ సమాధి దగ్గరికి వెళ్ళి కాస్త పువ్వులు జల్లి 3 సార్లు మొక్కిళ్ళు వేస్తే నాకు అద్భుతం అయిపోద్ది అంటే ఆ సమాధి దగ్గరికి వెళ్ళిపోతారు. ఆ రోడ్డు మీద ఉన్న మధ్య చెట్టును చూసి, ఇగో ఈ చెట్టును నువ్వు మొక్కు, ఈ చెట్టులో ఉన్న పండ్లన్నీ నీవే, ఈ చెట్టును మారుస్తుంది అంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి మొక్కుతూ ఉంటారు. ఏది దేవుడు, ఏది పాపం తెలియలేని పరిస్థితి ఈ 2020లో కూడా ఉంది. అప్పుడు 6,03,550 మందే ఇప్పుడు కోట్లలో ఉన్నారు. కోట్లలో, లక్షల నుంచి కోట్లకు పెరిగిపోయారు. అయినా ప్రజలు ఇంకా మారలేదు. ఇంకా ప్రజలు అలాగే ఉన్నారు. చెప్పుడు మాటలు విని, వీళ్ళు చెప్పుడు మాటలంతా విని కొట్లాటకి వెళ్ళిపోవడం, వీళ్ళ మాటలు విని తగులు పెట్టుకోవడం, వాళ్ళ మాటలు విని పాపపు లోకంలో పడిపోవడం. మరి అటువంటి వారి గురించి ఎవరు ప్రార్థయపడుతున్నారు? ఇప్పుడు మోషే ఎవరు? ఈ 2020లో ఎంతమంది మోషేలు ఉన్నారు, ఎంతమంది జోషువాలు ఉన్నారు, ఎంతమంది కాలేబులు ఉన్నారు, ఎంతమంది ఆరోన్లు ఉన్నారు. నీ తరఫున నీ గురించి ప్రార్థన చేసేవారు ఎంతోమంది సేవకులు ఉన్నారు, బోధకులు ఉన్నారు, ఫాదర్లు ఉన్నారు, బిషప్లు ఉన్నారు, పోపులు ఉన్నారు, కన్యా స్త్రీలు, సిస్టర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మోషే స్థానం ఎరిగిన వారే, మోషేలా ప్రార్థయపడుతున్న వారే. ఎందుకు రోజు రోజు వాక్యం చెప్పాలి? రోజు రోజు చాలామంది అడుగుతున్నారు, డైలీ ప్రీచ్ చేస్తారండి మీరు బ్రదర్ గారు? చాలామంది వారానికి ఒకసారి చేస్తారు, శుక్రవారం చేస్తారు, మీరు రోజు చేస్తారే. చాలా తక్కువ మంది ఫేస్బుక్ మీద మేము చూస్తాం, 1, 2, 3 ఉన్నారు. అందరూ ప్రీచ్ చేయరు డైలీ. ఎందుకు చేస్తామండి? మీలో మార్పు కలగాలి. మీ కొరకై మేము ప్రార్థయపడుతున్నాం. దేవా, మా ప్రజలు చేసిన పాపాలను క్షమించు, వీళ్ళని రక్షించు. ఒక మోషేలా, ఒక జోషువాలా, ఒక కాలేబులా, ఒక ఆరోన్లా ప్రార్థన చేసి ప్రభువా వీళ్ళని కాపాడు, వీళ్ళ మీద అనారోగ్యాన్ని పంపించకు, వీళ్ళ కుటుంబాల్లో ఆకలి అలములు ఉన్నాయి అవన్నీ తీసివేయి. వీళ్ళు ఏదో కార్యాల్లో కట్టబడి ఉన్నారు, వేరే కార్యాల్లో బంధింపబడి ఉన్నారు, వాళ్ళని విడిపించు దేవా, విడిపించమని ప్రార్థన చేస్తాం. ఎందుకు ప్రార్థన చేస్తాం? ఎందుకంటే నువ్వు రక్షింపబడాలి అని, నువ్వు ప్రభులో ఎదగాలని, నువ్వు ప్రభులో అంగీకరింపబడాలని, ప్రభుని తెలుసుకోవాలని. ఎలా అయితే మోషే ప్రార్థయపడుతున్నాడో అలా మేము కూడా ప్రార్థయపడుతున్నాం. అందుకే మనం చూస్తాం రెవల్యూషన్ చాప్టర్ 3:15, ప్రకటన గ్రంథం, దర్శన గ్రంథం అని కూడా అంటాం. 3వ అధ్యాయం 15వ వచనం ఇలా అంటుంది. రెవల్యూషన్ చాప్టర్ 3:15 says like this. Revelation chapter 3:15. I know that what you have done. I know what you have done. I know that you are neither cold nor hot. How I wish you were either one of the others. But because you are lukewarm, and neither hot nor cold, I am going to spit you out of my mouth.
You say, I am rich and well off. I have all I need. But you do not know how miserable and pitiful you are. దేవుడు అంటున్నాడు, నువ్వు వేడిగా లేవు, నువ్వు వెచ్చగా లేవు. నువ్వు వేడిగా వెచ్చగా ఈ రెండిట్లో లేవు, కాబట్టి నువ్వు నా నోట్లో ఉండలేవు. అందుకే నేను ఉమ్మి వేస్తున్నా పో. అందుకే నేను ఉమ్మి వేస్తున్నాను. నువ్వు వెచ్చగా లేవు, వేడి కూడా లేవు. అందుకే నువ్వు ఉమ్మి వేస్తున్నాను. నువ్వు గొప్పవాడిగా లేవు, పేదవాడిగా లేవు. గొప్పవాడు అంటే సంపదలో కాదు, ఆస్తిపాస్తుల్లో కాదు, దేవుని సన్నిధిలో నువ్వు గొప్ప దేవుని బిడ్డగా లేవు, నువ్వు పేదవాడిగా కూడా లేవు. నువ్వు వెచ్చగా ఉన్నావు, అందుకే నేను ఉమ్మి వేస్తున్నాను అంటున్నాను దేవుడు. God is spitting on your face and saying that you are unfit to be my child when you are not in my presence. When you don't know my word, when you don't know my presence, when you don't know my value, when you don't know to obey me, I am just spitting you out of my mouth. Just get lost from here. Maybe you can say, well, God will say like this. దేవుడు ఇలా చెప్తాడా? దేవుడు మనుషుల మీద ఉమ్మేస్తాడా? యేసు ప్రభు ఉమ్మితే తుడుచుకున్నాడు కదా, మరి దేవుడు నన్ను ఉమ్మేస్తాడు? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుడికి ఎక్కడనూ లేవు, ఆయనలో లేవు. అలా అని నువ్వు దేవుడిని తెలుసుకోవడం కూడా లేవట్లేదు. యు ఆర్ నాట్ టేకింగ్ ఎ ఛాన్స్ టు నో గాడ్. That's what God says. Every time complaining. Some or the other issue you have, but you don't have trust in me. You don't have faith in me. You don't believe me. That's the reason you keep on complaining. Remember one thing. You will be completely spit out of my mouth if you are not in me. If you don't know me, when I can say you, I don't know you. Praise the Lord. Praise the Lord. Praise the Lord, Sister Lucky Sandrila. Whether today is my dad's birthday, Lawrence, please pray for my dad for good health and happiness. Sure, we'll pray for you. May the Almighty God bless your daddy. Wish you many happiness of the day, Brother Lawrence. God bless you with all the wisdom he has and all the knowledge he has to give to you, so that at least now start preaching the word of God. Start knowing the Lord. Let this birthday be a meaningful birthday for you, where you'll start knowing God. Many happiness of the day. God bless you. So the God says, you should know me. Without knowing me, you cannot survive in this world. This world is sinful. This world is hateful. This world is a miserable world. Don't follow the world. If you follow the world, you can't follow me. If you love this world, you can't love your Father, God the Yahweh. If you want to love your own self also, you should start loving the Lord. If you don't start loving Him, you cannot love anything in this world. This world is created by God. This world is not God. దేవుడి ప్రపంచాన్ని సృష్టించాడు. ఈ ప్రపంచం దేవుడు కాదు. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని సంగతులు దేవుడివి కావు. దేవుని మాత్కర కృప, ఆయన కరుణ, ఆయన మహిమ నీలో ఉండాలి అంటే నువ్వు వాక్కు చదవాలి బిడ్డ. వాక్కు చదివి దేవుడిని తెలుసుకోవాలి. మోషే దేవుడిని తెలుసుకున్నాడు. అందుకే మోషే ప్రార్థించబడుతున్నాడు, దేవా ఈ ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన ఇజ్రాయెల్ బిడ్డలను చంపివేయకు నాయనా. ఈ 6,03,550 మంది నీ కరుణను నోచుకోవాలి, నీ ప్రేమను నోచుకోవాలి. తెలివని మూర్ఖులు వీళ్ళు మారుతారు. నీ కోపాన్ని నువ్వు తగ్గించుకో. God is angry on the world in 2020. This year is a year of anger of God. 2020 is a miserable year for everyone on this earth. The year of Corona. No one is going to call 2020 a good year. 2020 they'll call the year of Corona. And still the God is kept his angry alive. దేవుడు ఇంకా ఆగ్రహంగానే ఉన్నాడు. ఇంకా ఆగ్రహం తగ్గలేదు. ఎందుకంటే
కరోనా పూర్తిగా ఎప్పుడు తగ్గిపోతుందో, కరోనాకు వ్యాక్సిన్ వచ్చిన తర్వాత కూడా కరోనా తగ్గదంట, ఉంటుందంట. అది అట్లనే వైద్యులు చెప్తున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది, WHO చెప్పింది అదే మాట. కరోనాకు వ్యాక్సిన్ వచ్చిన తర్వాత కూడా కరోనా కొనసాగుతుంది. సైంటిస్టులు, డాక్టర్స్, మేధావులు చెప్తున్న మాట. కానీ దేవుళ్ళో ఉన్న వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు మోకరించి ప్రార్థించిన ఎడలా దేవుడు నిన్ను రక్షిస్తాడు. This complete year, right from January to December 31st, a person who's not affected by corona virus, remember, he has the permanent salvation of God in his life. A person from Jan 1, 2020 to December 31st, 2020, 365 days, 12 months, 1 year. In this year, a person who is not affected by coronavirus, he is having the salvation of God in him. He is the greatest child for God. And those who have affected by corona and came alive, he is also having the salvation of God. Why? Because he has seen the death with his own eyes and he turned back. ఈ 2020లో జనవరి 1 తారీఖు నుండి డిసెంబర్ 31 తారీఖు వరకు ఏ బిడ్డ అయితే కరోనా వైరస్ ద్వారా ఎఫెక్ట్ కాలేదో ఆ బిడ్డ దేవుని రక్షణలో ఉన్నాడు. దేవుని రక్షణ వాడిపైన పూర్తిగా ఉంది. వాడి విశ్వాసి. ఇట్స్ టైమ్ టు డిక్లేర్ వాట్ యు ఆర్ ఇన్ క్రైస్ట్. నువ్వంటే ఏందో తెలుసుకోవడానికి, నీలో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసుకోవడానికి, నువ్వు ఎంతో గొప్పవాడివో దేవుని కనుచూపులో, దేవుని దృష్టిలో, దేవుని సన్నిధిలో ఎంత గొప్పవాడివో తెలుసుకోవాలి అంటే డిసెంబర్ 31 వరకు నువ్వు కరోనా వైరస్ ఎఫెక్ట్ కాకపోతే నువ్వు దేవుని రక్షణలో ఉన్నట్టు అర్థం. నీలో దేవుని భయభక్తులు ఉందని అర్థం. నువ్వు విశ్వాసి అని అర్థం. ఆ అర్థంతోనే, ఆ దేవుడిచ్చిన రక్షణ గల జీవితంతోనే దేవుని ఇంకా తెలుసుకోవడానికి ప్రయత్నించి వాక్యం చదువు. దేవుని దగ్గరికి ప్రార్థించబడు. ప్రభువా, తండ్రి, యేసు నాయనా, నన్ను రక్షించిన రక్షక. ఈ లోకంలో చాలా మంది కరోనా వచ్చింది, నా దగ్గరికి ఏ కరోనా రాలేదు. ఎందుకంటే కరుణ గల దేవుడైన నీవు నాలో ఉండగా నీ ఆగ్రహమైన కరోనా నన్ను ఏమి చేయలేకపోయింది. స్తోత్రం, స్తుతి, ఘనత, మహిమ, ఆరాధన దేవునికి స్తోత్రం తెలియచుకో. జనవరి 1 న్యూ ఇయర్ గిఫ్ట్ ఏంటంటే నీకు దేవుడు నిన్ను రక్షించుకున్నాడు, దేవుడిని కాపాడుకున్నాడు. ఒక సంవత్సరం మొదలవు ఏ ఆపద నీ గుడారం వైపు, నీ ఇంటి వైపు రాకుండా కాపాడాడు. నో harm has affected you, no virus has affected you. Think that on January 1st, the gift of God for you is in complete corona year, you are not affected by coronavirus. You have the salvation of God with you. So when you know that you are in the salvation of God, from Jan 1st of 2021, start reading the Bible. Hold the Bible to you. Stick up yourself with the rosary. Hold on to the word of God. Call the presence of God and say, Lord, I am so much grateful that I am not affected with coronavirus. 100 more years I am safe in the name of God. I will accept the call of God. It is a natural death and I am going to die. I am not going to die in disease. I am going to die with the call of God, with the glory of God. Praise the Lord. Praise the Lord. Hallelujah. Moshe convinced God and said, God, please calm down. Get down your angry down, my Lord. Moshe అన్నాడు, దేవా ప్లీజ్ ఈ ఇజ్రాయేల్ ప్రజల మీదకి అనారోగ్యం పంపించుకుని, ఆగ్రహాన్ని పంపించుకు, వాళ్ళ మీద నువ్వు ఆగ్రహాన్ని ఉమ్మివేయకు నాయన, వాళ్ళ ఉమ్ములో కొట్టుకుపోతారు. ప్లీజ్ దేవా వాడిని కాపాడు. ఇది విన్న దేవుడు మోషేకి మాట ఇచ్చాడు. Numbers chapter 14 verse 18 onwards. I, the Lord, am not easily angered. I show great love and faithfulness and forgive sin and rebellion. Yet I will not fall to punish children and grandchildren to their 3rd and 4th generation for the sins of the parents. And now, Lord, according to the greatness of your unchanging love, forgive. I pray the sin of these people just as you have forgiven them ever since they left Egypt. దేవుడు అన్నాడు, నేను ఆ కోపాన్ని ఊకే చూపించట్లేదయ్యా. వాళ్ళు మాట్లాడే మాటలు నాకు నచ్చట్లేదు.
వాళ్ళు ఉంటున్న బిహేవియర్ నాకు నచ్చట్లేదు. నేను ఎన్ని అద్భుత కార్యాలు చేస్తున్నా వాళ్ళు ఇంకా పాపాలు చేస్తూనే ఉన్నారు. నన్నే వ్యతిరేకించి మాట్లాడుతున్నారు, నన్నే దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఈ ప్రజలకి ఏమైంది? వాళ్ళకన్నీ నేను కావాల్సినవన్నీ సమకూరుస్తున్నానే, అయినా ఈ ప్రజలు నేను చేసిన అద్భుతాలు చూస్తూ కూడా నన్ను తిరస్కరిస్తున్నారు. సరే, నేను దయగడ వాడనే, పాపాలు క్షమించిన వాడనే. ఎస్, ఇప్పుడు నేను క్షమించబోతున్నాను. మోషే, నువ్వు నన్ను కన్విన్స్ చేసావు కాబట్టి, నీవు నా సేవ చేసావు కాబట్టి 83 వయసుల సంవత్సరాలున్న మోషే 6,03,550 మందిని రక్షణలకు నడిపించగలిగాడు. When Moshe was leading Israel people from Egypt to Canaan, Moses' age was 83 years. He was a very old man. And with one stick in his hand, that old man Moses leaded 6,03,550 people to Canaan. That is the greatness of Moses. In this old age, in the wilderness, in the desert, Moses was shivering. Moses was completely into God. A old man can survive. A old man Moses can lead 6,03,550 people into Canaan. A young man like you and me, why can't we lead sinners, unfaithful people to God's presence? It is impossible for us. Once question yourself and see. ముసలివాడిగా ఉన్న మోషే, 83 సంవత్సరాలు వయసు పడ్డ మోషే 6,03,550 మందిని ఐగుప్తు నుండి ఇజ్రాయెల్కి నడిపించబడ్డప్పుడు వయసులో ఉన్న నువ్వు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలుగా ఉన్న నీవు, నేను ఎంతమంది అల్ప విశ్వాసాన్ని కాపాడలేమా? పాపులను పునీతులుగా చేయలేమా? దేవుని వాక్యాన్ని మనం ప్రకటించలేమా? దేవుని వాక్యంలో మనం నడిపించలేమా? ఎందుకు చేయలేకపోతున్నాం? మనలో విశ్వాసం లేదు, దేవుని భయభక్తి లేదు, దేవుని ప్రేమ లేదు, దేవుని చిత్తం మనకు తెలియదు, దేవుని వాక్కు మనకు తెలియదు. అందుకే మనం ప్రజల్ని ప్రభులో నడిపించలేకపోకుండా క్రైస్తవ కథోలిక లోకం అంతరించిపోతుంది. ఈరోజు ఎవరెవరో వచ్చి ఇది మా దేశము, ఇది మాది, ఇది మాది, ఇది మాది అని గొంతు దించుకుని అరుస్తున్నారు. ఇప్పుడు సత్యం తెలియదు. మనలో మనకి ఎన్నో విభేదాలు ఉన్నాయి, మనలో మనకి ఎన్నో క్రోధాలు ఉన్నాయి. అవన్నిటిని తగ్గించుకొని, ఎలా అయితే మోషే హంబుల్గా మారిపోయాడు, తగ్గింపు జీవితంలోకి వచ్చి తనకు తను తగ్గించుకొని, ఈ 6 లక్షల మంది ఇజ్రాయెల్ ప్రజలు మోషేని చంపేయాలి, రాళ్ళతో కొట్టి చంపాలని నిర్ణయించుకున్నా కూడా మోషే వాళ్ళకి తిరగబడకుండా, వాళ్ళ వైపు తిరగబడకుండా, దేవునికి చెప్పి వాళ్ళని చంపివేయకుండా వాళ్ళ తరఫున మోకరించి ప్రార్థించి దేవుని అంటున్నాడు, దేవా 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 దేవా, ఈ ఇజ్రాయెల్ ప్రజల్ని కాపాడు. ఆ తగ్గింపు జీవితం మనలో ఉందా? మోషేలో ఉన్న ఎన్నో గొప్ప లక్షణాలు మనలో ఉందా? లేదు. దైవజనమా, క్రీస్తుని సంగమా, యేసుని అపారమైన బిడ్డలారా, దేవుని కృపని ఎరిగిన బిడ్డలారా, దేవుని మహిమని తెలుసుకుంటున్న బిడ్డలారా, దేవుని తెలుసుకోండి, దేవుని ప్రార్థించండి. ప్రభువా, నీ ఆగ్రహాన్ని తగ్గించుకో, ఈ కరుణని తీసివేయి. నేను రక్షణలో ఉన్నాను, నేను రక్షణ, నా కరోనా వైరస్ ఎఫెక్ట్ కాలేదు, కానీ నా నేబర్స్కి ఎఫెక్ట్ అయింది, నా చుట్టల వారికి ఎఫెక్ట్ అయింది, నా దేశంలో ఉన్న వారికి ఎఫెక్ట్ అయింది, మా ప్రాంతంలో ఉన్న వారికి ఎఫెక్ట్ అయింది అని వాళ్ళ గురించి నువ్వు ప్రార్థన చేయి. దేవుడు నీలో గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు నీలో ఎనలేని గొప్ప కార్యాలు చేస్తాడు. నీలో గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఉన్నది. ప్రార్థింపడు. నీ ప్రార్థన ప్రపంచాన్ని కాపాడుతుంది. నీ విజ్ఞాపన, నువ్వు చేస్తున్న విజ్ఞాపన ప్రార్థన దేవుని నడిపింపబడుతుంది, నీ ఎత్తుకుంటుంది, ఆయనలో నిన్ను నడిపిస్తుంది. దైవజనమా, క్రీస్తుని సంగమా, దేవుడు చెప్పాడు, సరే నేను ఈ ప్రజలను క్షమించి వదిలేస్తాను, వీళ్ళ మీద ఆగ్రహాన్ని చూపించను. మోషే, నువ్వు చెప్తున్నావు కాబట్టి ఈ ప్రజలు నేను కాపాడతాను. ఇది మోషే చేసిన ప్రార్థన. దేవుని ఆగ్రహం తగ్గి 6 లక్షల మందిని క్షమించాడు దేవుడు. అంటే ఆ 6 లక్షల మందికి ఇది అద్భుతం కాదా? మరి ఈరోజు మనం ఎన్నో పాపాలు చేస్తున్నాం, కానీ క్షమింపబడుతున్నాం, దేవుణ్ణి ఎదుగుతున్నాం, దేవుని కృపా మహిమను తెలుసుకుంటున్నాం, దేవుని ఎనలేని ప్రేమను
ఆయన గొప్పతనము మనం మరవకుండా ఆయన నిలుపుకుంటున్నాం. దేవాది దేవుడు సత్యాన్ని, ప్రేమను తెలుసుకుంటున్నాడు, కృపను తెలుసుకుంటున్నాడు, మహిమను తెలుసుకుంటున్నాడు. ఆయన మంచితనములో మనం నడిపించుకుంటున్నాడు. కావున నడిపించబడు, దేవుని నడిపించబడు, దేవుని నడిపింపబడు. దేవుని మహత్కర శక్తిలో ఆయన బిడ్డగా, ఆయన వారసుడిగా, ఆయన మంచితనమును పొందుతున్న పాత్రముగా నువ్వు నడుచుకో. దేవుడు నీతోనే ఉన్నాడు. దేవుని తెలుసుకో. దేవుని తెలుసుకోలేని జీవితమే కాదు. మోషే, ఇజ్రాయేల్ ప్రజలు మోషేని చంపివేయాలని ప్రయత్నించిన మోషే వాళ్ళ గురించి ప్రార్థన చేశారు. ఇజ్రాయేల్ ప్రజలు మోషేని చంపాలని నిర్ణయించుకున్నా దేవాది దేవుని కృపను బట్టి, దేవుని మంచితనం మోషేలో ఉండింది కాబట్టే మోషే దేవుని ఆగ్రహాన్ని తగ్గించేలా చూశాడు. దైవజనమా, క్రీస్తుని సంగమా, దేవుని మంచితనం అందరిలో ఉంది, నీలో ఉంది, నాలో ఉంది, ప్రతి ఒక్కరిలో ఉంది. ఆ దేవుని చూడు, ఆ దేవుని ప్రేమించు, ఆ దేవుని కృపలో ఎదుగు. చిన్న ప్రార్థన చేసుకొని ఈ లైవ్ ముగిస్తాం. రేపు మళ్ళీ సాయంకాల సమయంలో మీ అందరితో దేవుని సన్నిధిని మోసుకొని, దేవుని వాక్కును మోసుకొని, రేపు ఉన్నతమైన దేవుని ప్రణాళిక ప్రకారం మరొక అంశంతో మీ అందరితో ఏకీభవించడానికి దేవుని బలంగా ఉంచాలని ప్రార్థన చేయండి. మీ గురించి నేను ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, లైవ్ ఉన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించు నాయన. ఎవరెవరు నీ వాక్కులో ఏకీభవి, నీ వాక్కులో పాల్గొంటూ, నీ సత్యాన్ని తెలుసుకుంటూ, నీ ప్రేమలో ఎదుగుతున్నారో నీ కృపను బట్టి వాళ్ళని నడిపించండి దేవా. నీ మహిమ, నీ కృప, నీ సత్యం ఎల్లప్పుడూ వాళ్ళతో నిలిచిపోను గాక. ఈరోజు నేర్చుకున్న వాక్యం, ఈరోజు నేర్చుకున్న సత్యం వాళ్ళు సదాసరదా నిలిచిపోను గాక. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ లైవ్ని షేర్ చేయండి. ఈ లైవ్ని మీ వాట్సాప్ స్టేటస్లో కానివ్వండి, ఫేస్బుక్లో షేర్ చేయండి. దేవుని ఉన్నతమైన స్థానానికి అందరిని నడిపించండి. మీరు కూడా సేవలో ఒక భాగ్యులు అవుతారు. సో రేపు మళ్ళీ లైవ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్రతిరోజు దేవుడి వాక్కు ద్వారా మనల్ని బలపరచడానికి దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మనమందరం కూడా ప్రభులో స్థిరముగా నిలబడదాం. ఆయన రక్షణలో సంతోషంగా జీవిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.